Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. బానిస వీరుడు సింహము అనగా ఒక బానిస ఉండేవాడు. అతని పేరు ఆండ్రోక్లెస్. తన బానిస బతుకుపైన అతనికి విసుగు పుట్టింది. జీవితం అంటే స్వేచ్ఛగా బతకడమే అని నిర్ణయించుకున్నాడు. యజమాని ఆదమరుపున ఉన్నప్పుడు తెగించి అడవిలోకి పారిపోయాడు. అడవిలో తిరుగాడుతుండగా అతనికి ఒక సింహం కనిపించింది. అది గర్జించడం లేదు, పెద్దగా మూలుగుతోంది. సింహాన్ని చూడగానే ఆండ్రోక్లెస్ ముందు భయపడ్డాడు. వెనక్కి పరుగెడదామా అనుకున్నాడు. అయితే సింహం తన వెంట పడడం లేదని గ్రహించాడు. తనపై దూకే పరిస్థితిలో అది లేదని కూడా గమనించాడు. మెల్లగా సింహం దగ్గరకు వెళ్లాడు. సింహం దాని పంజాని అతనివైపు చాచింది. పంజా బాగా వాచి ఉంది. రక్తం కారుతోంది. ఆండ్రోక్లెస్ పరిశీలనగా చూశాడు. సింహం పంజాలో పెద్ద ముల్లు గుచ్చుకుని ఉంది. ఆ బాధతో సింహం విలవిలలాడుతోంది. ఆండ్రోక్లెస్ వంగి సింహం పంజాలో ఉన్న ముల్లుని జాగ్రత్తగా ఊడబెరికాడు. తర్వాత పంజాకి కట్టుకట్టాడు. కాసేపటికి సింహం లేచి నిలబడగలిగింది. ఆండ్రోక్లెస్ చేతిని అది కుక్కపిల్లలా ప్రేమగా నాకింది. ఆ బానిసవీరుడిని సింహం తన గుహకి తీసుకుపోయింది. ప్రతిరోజూ అది వేటాడి తనకి, ఆండ్రోక్లెస్కి సరిపడా మాంసం తెచ్చేది. ఇద్దరూ ఒకరికి అండగా మరొకరు ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఇలా కొంతకాలం గడిచింది. అయితే ఒకరోజున బానిసవీరుడు ఆండ్రోక్లెస్ దొరికిపోయాడు. సింహం కూడా వేటగాళ్లకు చిక్కింది. సింహానికి రోజుల తరబడి తిండి పెట్టకుండా మార్చారు. ఆకలితో నకనకలాడుతున్న సింహానికి బానిసవీరుడిని ఎరగా వేయాలని నిర్ణయించారు. పారిపోయిన బానిసలకు ఆ కాలంలో అలాంటి శిక్షలు వేసేవారు. శిక్ష అమలు చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఈ వినోదం చూడటానికి చక్రవర్తి తన పరివారంతో సహా వచ్చాడు. చక్రవర్తుల వినోదాలు అలా ఉండేవి. ఆండ్రోక్లెస్ని గోదా మధ్యలో వదిలారు. చుట్టూ ప్రేక్షకులు. ఆకలి లేనప్పుడు సింహం ఎంత సాధుజీవో ఆకలితో ఉన్నప్పుడు అంత ఉగ్రజీవి. సింహాన్ని వదలనే వదిలారు. అది గర్జిస్తూ ముందుకు ఉరికింది. ఉగ్రంగా దూకుతూ ఆండ్రోక్లెస్ని క్షణాల్లో సమీపించింది. ఆశ్చర్యం! అది వెంటనే తన స్నేహితుడిని గుర్తించింది. అంతటి ఉగ్ర రూపమూ క్షణాల్లో మారిపోయింది. అచ్చం పెంపుడు కుక్కలా ఆండ్రోక్లెస్ని చేరి అతని చేతిని మృదువుగా నాకింది. ఈ దృశ్యం చూసిన చక్రవర్తి నిర్ఘాంతపోయాడు. ఈ వింతకు గల కారణం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆండ్రోక్లెస్ని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఆండ్రోక్లెస్ జరిగిందంతా వివరించాడు. ఆండ్రోక్లెస్కి చక్రవర్తి స్వేచ్ఛ ప్రసాదించాడు. సింహాన్ని మళ్లీ దాని అడవిలోకి వదిలేశారు. నీతి: సింహంలాగానే ఉత్తములు కూడా చేసిన మేలు మరువరు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.